Yeah, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ రమేష్ రెడ్డి. అయితే రోజు మీ అందరు నా స్టేటస్ చూస్తారు. ఏది నేను పలానా సైట్లో ఉన్నా, పలానా వర్క్ చేస్తున్నా, పలానా సర్వే ఈరోజు చేస్తున్నా అని చెప్పి నేను రోజు స్టేటస్లో అప్డేట్ చేస్తా. అసలు నా వర్క్ మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, నేను ఏమైనా సర్వేలు ఉంటే చెప్పండి అని రోజు స్టేటస్ పెడుతున్నా. సో నేను ఇప్పుడు అసలు ఈరోజు నా స్టేటస్లో మీరు మిషన్ గురించి చూస్తారు. అసలు ఈ మిషన్ ఏంది, ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి ఈరోజు మీకు ఒక డీటెయిల్ వీడియో లాగా నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నా. ఒక 6 years నుండి సర్వేలు చేస్తున్నా, ఓన్లీ ల్యాండ్ సర్వేలు చేస్తున్నా. నాకు ఒక సిక్స్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది నా ఓన్ ఎక్విప్మెంట్. ఈ మిషన్ పేరు DGPS. ఈ మిషన్ని DGPS అంటారు. శాటిలైట్ బేస్తో ఈ మిషన్ రన్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు శాటిలైట్ సర్వే అంటారు దీన్ని, DGPS సర్వే లేక శాటిలైట్ సర్వే అంటారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా బయట ఊళ్ళలో టేబుల్ తోటి చైన్లతో మెజర్ చేస్తారు. దీనికి దానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే దాని గురించి నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎందుకంటే నాకు రెండిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చైన్ సర్వే చేసిన, టేప్ సర్వే చేసిన. ఇంకా దీని ముందు టోటల్ స్టేషన్ అనే ఎక్విప్మెంట్ ఉండేది నాకు, దాంతో సర్వే చేసిన. ఇది DGPS, దీనికి అప్డేట్ అయినా నేను. సో నేను ఒక్కరిని అప్డేట్ అవ్వడం కాకుండా మిమ్మల్ని కూడా అప్డేట్ అవ్వాలిగా. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చైన్ తోటి టేప్ తోటి ఊళ్ళలో సర్వే చేయించుకుంటారు. సో దీంతో ఎందుకు సర్వే చేయించుకోవాలని చెప్పి నేను ఇప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఈజీగా చెప్తాను నేను. ఓకే రైట్. టాపిక్లోకి వస్తే, ఇది టేప్ మీ అందరికి తెలుసు. దీన్ని మనం దూరాలు కొలవడానికి యూజ్ చేస్తాం. దూరాలు లేదా లెంత్, పొడవు, వెడల్పులు కొలవడానికి యూజ్ చేస్తాం. రైట్. ఇప్పుడు మనం ఏదైనా పొడవు కొలుస్తూ ఉంటే మధ్యలో ఏదైనా ఇల్లు వచ్చింది, సపోజ్ ఏదైనా కొండ వచ్చింది అనుకోండి. ఇప్పుడు దాని తర్వాత మనం కొలవడానికి ఏముండదు, అక్కడ వరకు మనం స్టాప్ చేసుకోవాలి సర్వే. జస్ట్ ఆ కొండలు ఎంత ఉందని మనకు తెలియదు. సో దీంతో అది పాసిబుల్ కాదు. ఓకే రైట్. ఇప్పుడు టేప్ పని అయిపోయింది. టేప్ తోటి మనము మధ్యలో అబ్స్టాకిల్ ఉంటే మనం సర్వే చేయడానికి ఉండదు. రైట్. సో ఇప్పుడు టేప్ సర్వే గురించి చూసినాం. టేప్ సర్వే ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడెక్కడ వర్క్ కాదు. మధ్యలో ఏమైనా అబ్స్టాకిల్ అయితే సర్వే చేయడానికి ఉండదు టేప్ తోటి. కానీ ఈ మిషన్ తోటి ఎట్లా, మన మధ్యలో ఏమైనా అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా సర్వే చేయవచ్చు. సపోజ్ ఇక్కడ కొండ ఉంది మధ్యలో, నేను దాన్ని క్లియర్గా చూపిస్తా. సపోజ్ ఇక్కడ కొండ ఉంది అనుకోండి, కొండకు ఇటు పాయింట్ అటు ఎండ్ పాయింట్ తీసుకున్నా కూడా ఈ మధ్యలో మనకి ఎంత డిస్టెన్స్ ఉన్నదో యాక్యురేట్గా మెజర్ అవుతుంది. సో అది నేను ఎట్లా అనేది చూపిస్తా. అంటే అది యాక్యురేటా కాదా అనేది జస్ట్ మీకు నిరూపించడానికి మీకు చిన్న ప్రాక్టికల్ లాంటివి చేస్తా, మీకు చూపిస్తా. సో ఇప్పటివరకు మనం అనుకున్నాం కదా, ఇది టేప్ సర్వే చేస్తే మధ్యలో ఏమైనా కొండ లాంటి ఒక అబ్స్టాకిల్ వస్తే దాన్ని సర్వే చేయడానికి ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇదే కొండ అనుకున్నాం. నాకు ఇప్పుడు నేను ఇక్కడ 2 పాయింట్లు రాసిన, R1 R2 అనే పాయింట్ 2 ఉన్నాయి. ఇప్పుడు రెండింటి మధ్యలో నేను టేప్ తోడన్నా చైన్ తోడన్నా సర్వే చేయడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇక్కడ మెజర్ చేయాలంటే ఈ మధ్యలో నాకు ఒక కొండ అడ్డొచ్చింది. ఇది సపోజ్ కొండ అనుకోండి, ఈ కొండ అడ్డొచ్చింది. సో ఇప్పుడు నేను సర్వే చేయడానికి పాసిబుల్ కాదు. సో ఇలాంటి సినారియోలో మనకు టేప్ అనేది వర్కౌట్ కాదు. సో ఇలాంటి కేసులలో మనం ఈ మిషన్ని యూజ్ చేస్తాం. ఈ మిషన్ అయినా టోటల్ స్టేషన్ అయినా, 2 ఎక్విప్మెంట్లలో దేన్నైనా యూజ్ చేయొచ్చు. కానీ టోటల్ స్టేషన్తో కూడా కొన్ని కేసులు పాసిబుల్ కావు. అది ఎలాంటి కేసులు అంటే, సపోజ్ ఇక్కడ కొండ వచ్చింది, దాని పక్కన ఏదో వాటర్ బాడీ ఉంది, దాని పక్కన రోడ్డు ఉంది. సో టోటల్ స్టేషన్తో సర్వే చేయడానికి అదంతా తిరిగి రావాల్సి వస్తుంది. సో ఇలాంటి కేసులో టోటల్ స్టేషన్ కూడా పనిచేయదు. సో ఇలాంటి కేసులో ఓన్లీ DGPS అనేది వర్కౌట్ అయితే, అది ఎట్లా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఈ 2 పాయింట్ల మధ్య మనకు డిస్టెన్స్ తెలియదు, మధ్యలో కొండ వచ్చింది అనుకున్నాం కదా, నేను ఈ 2 పాయింట్లు మెజర్ చేస్తా. ఇప్పుడు దీన్ని కంట్రోలర్ అంటారు. ఈ కంట్రోలర్లో సేవ్ అవుతుంది, మనం తీసుకున్న డాటా అంతా ఇందులో సేవ్ అవుతుంది. ఈ పాయింట్ మెజర్ అయిపోయింది. ఒకటే 5 secondsలో పాయింట్ మెజర్ అయిపోతుంది. ఈ పాయింట్ మెజర్ తీసుకున్నాం. ఈ పాయింట్ కూడా మెజర్ అయిపోయింది. సో దాంట్లో ఉంది. ఇప్పుడు మనం చిన్నది కాబట్టి మనం జరపగలిగినాం. ఇదేదో కొండ మీకు ఏంటంటే జస్ట్ నేను చూపించడానికి చెప్తున్నా. ఇప్పుడు దీని మధ్య డిస్టెన్స్ అయితే నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను డిస్టెన్స్ అనేది మీకు ముందు చూపిస్తా, ఎంత వచ్చింది అనేది. చూపాను డిస్టెన్స్ ఎంత వచ్చింది, 0.59 అంటే 60 centimeters ఉంది. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 60 centimeters ఉందని నా మిషన్ చెప్పింది.
ఇప్పుడు నా మిషన్ చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి నేను జస్ట్ మీకు టేప్ తోటి మెజర్ చేసి చూపిస్తాను. అదేంద్రా ఇంతకుముందే టేప్ అది ఉంటే టేప్ తోటి మెజర్ చేయొచ్చు అంటే మధ్యలో ఒక అబ్స్టాకిల్ ఉందని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ అబ్స్టాకిల్ ఉంటే మనకు టేప్ తోటి మెజర్ చేయడానికి కాదు. ఆ అబ్స్టాకిల్ పెట్టిన తర్వాత మనం మెజర్ చేసినాము. అబ్స్టాకిల్ ఒకవేళ మధ్యలో కొండ ఉన్నా కూడా మనకు కరెక్ట్ యాక్యురేట్ గా డిస్టెన్స్ వస్తుందని మీకు చూపించడానికి నేను చేస్తున్నా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య టేప్ తోటి మెజర్ చేసి 60 ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ పెడితే ఇక్కడ చూపాను డైరెక్ట్ ఇక్కడ చూపించాను. సో మనం ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం ఒకసారి మాన్యువల్గా మెజర్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు క్లారిఫికేషన్ కోసం. ఒకసారి పాయింట్ పడుతున్నా పాయింట్ చూడ ఎగ్జాక్ట్గా 60 మనకు మిషన్లో ఏదో చూపించిందో ఇప్పుడు దీనిలో కూడా సేమ్ 59.2 మనకి చూపించింది కదా. సో 59 50 + 9 ప్లస్ ఒక 2 పాయింట్లు 59.2 చూపించింది. సో రైట్. సో వీడియో మెజర్మెంట్స్ గురించి చెప్పిండు, ఏరియా క్యాలిక్యులేషన్ కాదు మనకు కావాల్సిందంటే మెజర్మెంట్స్ తీసుకుంటేనే ఫస్ట్ పొడవు వెడల్పు పోలితేనే ఏరియా అనేది వస్తుంది. మనకు పొడవు వెడల్పు యాక్యురేట్గా రాని మనకి ఏరియా అనేది రాదు. సో పొడవు వెడల్పు అనేది యాక్యురేట్ అనేది మనకి ఇప్పుడు మనకి ప్రూవ్ అయిపోయింది కదా. ఎంత మధ్యలో ఎంత పెద్ద అబ్స్టాకిల్ వచ్చినా బిల్డింగ్ వచ్చినా కొండ వచ్చినా పొడవు వెడల్పు అనేది మెజర్ చేస్తుంది. రైట్. యాక్యురేట్గా పొడవు వెడల్పు వచ్చినాయంటే ఏరియా కూడా యాక్యురేట్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మాకు అంటే ఈ ఎక్విప్మెంట్స్ ఈ సర్వే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు మాకు వేరే టోటల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఇది మేము సర్వే చేసుకుంటాం అని అనుకుంటారు కదా. సో టోటల్ స్టేషన్కు దీనికి డిఫరెన్స్ ఏంటంటే టోటల్ స్టేషన్ తోటి 2-3 గంటలలో సర్వే చేసేది, దీంతో ½ an hour to 40 minutesలో సర్వే అయిపోతుంది. సో ఒక టైం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకు పెద్ద పెద్ద అబ్స్టాకిల్స్ వచ్చినప్పుడు టోటల్ స్టేషన్ తోటి నెంబర్ ఆఫ్ షిఫ్టింగ్స్ అంటే మనకు సర్వే గురించి ఐడియా ఉన్న టోటల్ స్టేషన్ సర్వే గురించి ఐడియా ఉన్న వాళ్ళు మిషన్ తీసి వేరే కడ పెట్టి సర్వే చేస్తూ ఉంటారు. సో దీంతో అప్పుడు ఎక్కువ సార్లు మీరు ఎవరినైనా అంటే ఆ సర్వేని అడగండి, షిఫ్టింగ్ చేసినప్పుడు ఏమన్నా ఏరియా డిఫరెన్స్ వస్తుందా అంటే కొంచెం పోతే సరే ఎర్రర్ కొంచెం వస్తుందని చెప్తారు. సో కొంచెం వస్తుంది అంటారు అంటే ఎంతో కొంత ఎర్రర్ అయితే వస్తుంది. సో దీంతో ఆ ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే మనం ఇక్కడ ఈ దీన్ని బేస్ అంటాం, బేస్ను మనం అసలు షిఫ్ట్ చేయం కాబట్టి మనకి ఎర్రర్స్ అనేది 0. సో ఈ 2 పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకొని దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఆలోచించుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అరే వీడు ఇంత పెద్ద ఎక్విప్మెంట్ చూపిస్తాడు, మనకు కాస్ట్ అంటే మనకు కాస్ట్ రియలబుల్ ఉంటుందా, వీళ్ళు మెజర్ చేస్తే ఎంత ఛార్జెస్ చేస్తారంటే మీకు ఆ భయం ఏం అవసరం లేదు. ఊళ్ళల్లో వాడు చైన్ తోటి టేప్ తోటి మెజర్ చేస్తే ఎంత ఛార్జెస్ ఇస్తారో మనం ఈ మిషన్ తోటి సర్వే చేసినా అంతే ఛార్జెస్ ఇస్తాను. సో మీకు ఆ భయం ఏం అవసరం లేదు. మనం మినిమల్గానే రిలయబుల్గానే మనం ఛార్జెస్ అనేది చేస్తాను. రైట్. ఇంకా మనం ఏమేమి సర్వీసులు ఇస్తామంటే ల్యాండ్ మెజర్మెంట్ చేస్తాము, హౌస్ బ్లూ ప్రింట్లు ఇస్తాము, వాస్తు ప్రకారం ప్లాన్లు చేస్తాము, అన్ని రకాల సర్వేలు చేస్తాము. సో ఇలాంటి మీకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నా నెంబర్కి ఫోన్ చేయండి. మీరు నా స్టేటస్ చూస్తారంటే మీ దగ్గర 100% నా నెంబర్ ఉంటుంది. సో మీరు నా నెంబర్కి ఏ టైంలో అయినా ఫోన్ చేయవచ్చు.